గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథమును వివరణగా తెలుసుకుందాము. దేవుడు సమస్త సృష్టిని, మానవుణ్ణి ఎంతో సుందరంగా, చక్కగా, మంచిగా సృష్టించారు. సమస్తము చక్కగా, మంచిదిగా అమర్చబడింది. దేవుడు మనిషిని సృష్టించి మనిషికి సాటి అయిన సహాయంగా స్త్రీని కూడా సృష్టించారు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అని దేవుడు మనిషిని ఆశీర్వదించాడు. దేవుడు అన్ని చెట్లను సృష్టించి ఆ చెట్లలో మంచి చెడుల తెలివినిచ్చు చెట్టును కూడా సృష్టించారు. ఆ చెట్టు యొక్క ఫలమును తినొద్దని మానవుడికి ఆజ్ఞాపించాడు. ఏ విధము చేతనైనను మానవుడు ఆ ఆజ్ఞను అతిక్రమించకుండా ఉంటే బాగుండేదేమో. అయితే అలా కాకుండా దేవుడిచ్చిన ఆజ్ఞను పట్టించుకోకుండా మానవుడు సర్పం యొక్క మాట విని దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యం చేశాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. అందుకు ఫలితంగా పాపమును మూటగట్టుకున్నాడు. ఆ పాపకు ఫలితంగా మరణాన్ని పొందుకున్నాడు. ఏంటి ఆ మరణం? ఆత్మీయ మరణం. ఇంతకీ మానవుడు చేసిన ఆ పాపముకు ఏ విధంగా ఫలితం వచ్చింది, ఆ ఫలితానికి దేవుడు ఏ విధంగా జవాబిచ్చాడు, ఆ విషయాన్ని గురించి నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.